సార్ ముఖ్యంగా లోన్ ఇష్యూస్ వాళ్ళు అంటే లోన్ కట్టమని అడగడమే కాకుండా పక్కన వారికి చెప్పి పరువు తీయడం, చుట్టాలకు కాల్ చేసి చెప్పడం అలా చేస్తున్నారు సార్. ఇది కరెక్టేనా? డెఫినెట్గా కరెక్ట్ కాదు రవి గారు. ఎందుకు కరెక్ట్ అవుతుంది? అది లోన్ ఇచ్చేటప్పుడు ఏమో అయ్యా బాబు అని చెప్పి నీట్గా మాట్లాడి కన్విన్స్ చేసి లోన్ ఇస్తారు. పరిస్థితులు బాగాలేక టైం బాగాలేనప్పుడేమో వీళ్ళ న్యూడ్ పిక్స్ తీసి పెడతాము, లేకపోతే వీళ్ళ గురించి బ్యాడ్గా రాసి వాళ్ళ చుట్టాలకి మెసేజ్ పెడతాము. ఇట్ ఈస్ రాంగ్ కదా. దట్ ఈస్ నాట్ ద వే టు కలెక్ట్ యువర్ మనీ బ్యాక్. అన్ని బ్యాంక్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది. మీరు కలెక్షన్ ఏజెన్సీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళని వెరిఫై చేసుకోండి 1-2 సార్లు. మంచి కలెక్షన్ ఏజెన్సీస్నే పెట్టండి. కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు వల్గర్గా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే కలెక్షన్ ఏజెంట్లని వెంటనే టర్మినేట్ చేసి మంచి వాళ్ళని తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే చాలా మంది అప్పు తీర్చే పరిస్థితిలో ఉన్నా కూడా వీళ్ళు పెట్టే టార్చర్కి, వీళ్ళు తిట్టే బూతులకి సూసైడ్ చేసుకుంటాం కూడా జరుగుతుంది. కాబట్టి నేను బ్యాంకులకి నేను చేసేది యాజ్ అడ్వకేట్ నేను చేసే విజ్ఞప్తి ఏంటి అంటే కలెక్షన్ ఫాలోఅప్ చేయండి, సాఫ్ట్గా చేయండి, సాఫ్ట్ కాల్స్ చేయండి, మెయిల్ పెట్టండి. కట్టకపోతే ఫ్యూచర్లో మీ ట్రాక్ రికార్డ్ పాడైపోతుంది, మీ సిబిల్ పోతుంది అని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అప్పటికి కూడా కట్టలేకపోతే మేము 1 టైం సెటిల్మెంట్ ఇస్తామని చెప్పండి. ఏదో ఒకటి చేయండి, మీరు అకౌంట్ క్లోజ్ చేసుకోండి అని చెప్తానికి 100 మార్గాలు ఉన్నాయి. అంతేగాని వాళ్ళ మీదకి అధిక వడ్డీలు వస్తాయని చెప్పి కలెక్షన్ వాళ్ళని ఏజెన్సీస్ని వదిలేసి వాళ్ళని డిప్రెషన్ లోన్ చేసి వాళ్ళు సూసైడ్ చేసుకొని చేస్తే చాలా చాలా తప్పు. అది జరగకూడదు కూడా అలాంటివి.